నగరంలో ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుచే పలు భవనాల ప్రారంభోత్సవం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పిహెచ్సిలో 16 లక్షలతో నిర్మించిన బర్త్ వెయిటింగ్ రూమ్, 20 లక్షలతో మెడికల్ ఆఫీసర్ క్వార్టర్, కొత్తపల్లి శివార్లోని పాలిటెక్నిక్ కళాశాలలో 3 కోట్లతో నిర్మించిన ఎస్సీ బాలుర వసతి గృహంను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భావేష్ మిశ్రా, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మారుమూల ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులకి పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు ఉండాలని ఆనాడు మనం అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఆలోచన, ఒక దూరదృష్టితో ఈ కళాశాలను స్థాపించుకున్నాం. 10 సంవత్సరాలు గడిచింది. పూర్తి స్థాయిలో ఈ కళాశాలను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన ఐటీకి సంబంధించిన మంత్రిగా ఈ పాత ట్రేడ్స్తో పాటు కొత్త ట్రేడ్స్ని కూడా ఇంకో 2-3 ట్రేడ్స్ని ఇక్కడ మరి వెంటనే ప్రారంభోత్సవం చేయాల్సిందిగా నేను మీ సంబంధిత అధికారులను కూడా కోరడం జరిగింది. సో దాని పరంగా ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ పనిచేస్తా ఉన్న అధ్యాపకులు కానీ, లెక్చరర్స్ కానీ, మరి మొన్ననే ఈ మధ్యలో వారికి రెగ్యులరైజేషన్ కూడా అయింది. దానికి తోడు కొంతమందికి 317 జీవో ద్వారా ఇబ్బందులు పడతా ఉన్న లెక్చరర్స్ కూడా ఉన్నారు. వారి సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.